సో, అందరికీ తెలుసు ప్రభాస్ గారు చాలా సేమ్ కృష్ణంరాజు గారిలానే ఉంటారు. అన్ని హ్మ్. ఐ మీన్ అలానే కల్చర్ ఉంటుంది. హెల్ప్ చేస్తారు. ప్రభాస్ గారికి కోపం వచ్చేది అంటే మీరెప్పుడైనా చూసారా? ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది ప్రభాస్ గారికి? కోపం అంటే నేనెప్పుడు చూడలేదు మరి. హ్మ్. చాలా తక్కువే హ్మ్. కోపం. కృష్ణరాజు గారి కన్నా, ఆయన కన్నా. అలా కాపోతే ఏంటంటే ఇద్దరికీ ఒక దగ్గర కోపం వస్తది. ఎవరు అబద్ధం ఆడకూడదు. వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళైనా, హ్మ్. వాళ్ళు ఏ తప్పైనా చేసేయండి. నేను తప్పు చేశానని నిజం చెప్పేస్తే పర్లేదు. హ్మ్. అబద్ధం ఆడితే మాత్రం చాలా అసలు మామూలుగా రాదు కోపం. అది మీ బాబుకి ఉంది, కృష్ణరాజు గారికి ఉంది. చిన్నప్పుడు పిల్లలు స్కూల్‌కి ఎళ్ళకుండా ఎళ్ళానని అబద్ధం ఎప్పుడు చెప్పకూడదనమాట. ఎళ్ళలేదంటే మానేయి అని చెప్పేసినా పర్లేదు. అలాగే నేర్పారు పిల్లలకి కూడా. హ్మ్. ముందే చెప్పేవారు. నాకు మాత్రం మీరు అబద్ధం చెప్పడానికి తప్పు చేసినా పర్లేదు, తప్పు చేశామని చెప్పండి. నేను క్షమిస్తాను. కానీ అబద్ధం ఆడొద్దు. చాలా కోపం వచ్చేసేది. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే మన ప్రభాస్ గారికి గాని, కృష్ణంరాజు గారంటే ఎక్కువ ఫ్యామిలీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే ఎవరుండేవారు? కృష్ణరాజు గారికి అందరూ ఫ్రెండ్సే. అసలు హ్మ్. ఆయనకి ఫ్రెండ్స్ లేనిది ఎవరు? ఆయనకి ఇష్టమైన ఫ్రెండ్సు మెడ్రాస్ నుంచి కూడా ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత ఏమో సారథి గారు, వాళ్ళైతే ఎప్పుడూ ఇంట్లోనే ఇంకా అసలు మెడ్రాస్‌లో. తర్వాత ఏమో మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, తర్వాత వీళ్ళ శోభన్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరినీ తమ్ముళ్ళ కింద చూసేవారనమాట. వీళ్ళంతా కొంచెం ఇంకా చిన్నోళ్ళు కదా! వీళ్ళందరూ బాగా చాలా ఇష్టం. మోహన్ బాబు గారికి కూడా కృష్ణరాజు గారంటే చాలా రెస్పెక్టు, ఇష్టం కూడా. కొన్ని కొన్ని ఆయన క్వాలిటీస్ అన్నీ కృష్ణరాజు గారి దగ్గర చూసి నేర్చుకున్నాను నేను హ్మ్. అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే కృష్ణరాజు గారికి నాగేశ్వరరావు గారిని చూసే కృష్ణరాజు గారు చాలా ఆ సిగరెట్ కాల్చడం అది నేర్చుకున్నాను. ఆ స్టైల్ చెప్పేవారు ఎప్పుడూను. హ్మ్. ఒకసారి నా దగ్గర నేనున్నప్పుడు కూడా ఇలా కాల్చడం అది నాగేశ్వరరావు గారు నేర్చుకో అంటే, నాగేశ్వరరావు గారు కృష్ణరాజు గారికి అసలు ఇలా చూసి నవ్వుతున్నారనమాట. అంత ఇష్టం నాగేశ్వరరావు గారు. మా ఫ్యామిలీలో మా మదర్స్ ఏంటి, మా పిన్నమ్మలేంటి వీళ్ళందరూ నాగేశ్వరరావు. అప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఫ్యాన్స్ కదా! హ్మ్. హ్మ్. నాగేశ్వరరావు గారు అంటే మహా ఇష్టం మా అమ్మగారు ఆళ్ళకి. హ్మ్. ఇంకా మా ఒక పిన్ని కొడుకు చాలా అందంగా ఉంటే, "వచ్చు నాగేశ్వరరావు గారిలా ఉన్నావు." అందుకని మ్యారేజ్ అయ్యి వచ్చాక మా పిన్నమ్మలందరూను ఒకసారి నాగేశ్వరరావు గారిని చూపిస్తారా మా అల్లుడి కృష్ణరాజు గారు అని నాతో రికమెండ్ చేయించుకున్నారు. కృష్ణరాజు గారు వెంటనే నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి, "సార్ మా అత్తగారులు వీళ్ళందరూ మీ ఫ్యాన్స్ బోలెడుమంది ఉన్నారు. మిమ్మల్ని చూస్తారట" అంటే ఆయన ఆనందపడిపోయారు. "పంపించండి తప్పకుండా" అని. అందరూ వెళ్తే చాలా గౌరవంగా చూసి చాలా మాట్లాడారు. నాగేశ్వరరావు గారు ఒక స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. కృష్ణరాజు గారు ఎంత గొప్పతనో చూడండి. మేము అప్పుడు ఆ జనరేషన్‌లో పెద్ద హీరోలు. మా తర్వాత మరి ఆయన కూడా చాలా పెద్ద హీరో. ఆయనకి కొన్ని లక్షల వేల మంది ఫ్యాన్సు. అట్లాంటిది ఆయన అత్తగారాలు నా ఫ్యాన్స్ అని చెప్పి నా దగ్గరికి పంపించారాయన. అదే కృష్ణరాజు గారి గొప్పతనం అని ఆయన స్టేజ్ మీద చెప్పారనమాట. అంటే కృష్ణరాజు గారు ఏంటంటే ఎవరికుండే గుర్తింపుని వాళ్ళకి చాలా రెస్పెక్ట్‌గా అందరితో చెప్పడం. చిన్నవాళ్ళైనా హ్మ్. వాళ్ళ మంచితనాన్ని అందరికీ చెప్పేవారు. కృష్ణరాజు గారి గొప్పతనం అది అనమాట.